సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. కంటికి కనిపించకుండా సగటున రోజుకు 86 లక్షల సొత్తు దోచుకుంటున్నారు. ఆన్లైన్లో మోసాలకు తెగపడుతూ వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. 2021 జూలై నుంచి 2024 జూలై వరకు 3 ఏళ్ల వ్యవధిలో సైబర్ నేరగాళ్ల బారిన పడి రాష్ట్రంలోని బాధితులు ఏకంగా 940 కోట్లు కోల్పోయారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ విభాగం అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ ఫోన్లో భయపెట్టి సైబర్ నేరగాళ్లు సొత్తు కాజేస్తున్నారు. మేం పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయని చెబుతూ వాటిపై ఉన్న సివివి నంబర్, ఇతర వివరాలు తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరిట, ఈకేవైసీల పేరిట న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను విశ్లేషించినప్పుడు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 3 ఏళ్లలో సైబర్ నేరగాళ్లు 940 కోట్లు కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు 8.26 కోట్లే తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87%. మరో 140.40 కోట్లు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు తెగబడుతుండటంతో వారిని పట్టుకోవడం, సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది. వైకాపా హయాంలో పోలీసులు పూర్తిగా ప్రతిపక్షాలపై వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు, ఇతర రాజకీయ పోలీసింగ్ విధులకే పరిమితమవడంతో సైబర్ నేరాల దర్యాప్తుపై దృష్టి సారించిన పరిస్థితి లేదు. దీంతో సైబర్ నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. 2014-18 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రంలో 3572 సైబర్ నేరాలు నమోదు కాగా 2019-23 మధ్య వైకాపా హయాంలో 9849 కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో జరిగే చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్ల మేర సొత్తు నేరగాళ్లు కొల్లగొడుతుంటారు. అందులో 50-60% సొత్తును పోలీసులు తిరిగి రాబట్టగలుగుతున్నారు. అదే సైబర్ నేరాల్లో మాత్రం ఏటా సగటున 313 కోట్ల మేర కొల్లగొడుతుండగా అందులో కనీసం 1% తిరిగి రాబట్టలేని పరిస్థితి. సైబర్ నేరాలు ప్రధాన సమస్యగా మారుతున్న నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సైబర్ కమాండోలను సిద్ధం చేయనుంది. విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ పౌరులుగా తీర్చిదిద్దనుంది. సైబర్ నేరాల ఛేదన కోసం దర్యాప్తు అధికారుల్లో నైపుణ్యం, సామర్థ్యాలు పెంచేలా శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేకంగా సైబర్ ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదుల స్వీకరణకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ డేను నిర్వహించనుంది.